హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె ఏదే. ఈ కథ మీద ఎవరికీ రేట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. అభినవ్ మీద పగ తీర్చుకోవడానికి స్వప్నను పంపించింది కదా రోజా. అది విషయం తెలుస్తుందా? తెలిస్తే అభినవ్ ఏం చేస్తాడు? స్వప్నని, కావ్యాని, మాలని ఫ్రెండ్స్ చేసుకుందామని అనుకుంటున్న అభినవ్కి కలిగే అనుభవాలు ఏంటి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే పార్ట్ 18 వినవలసిందే. మరి కథలోకి వెళ్దామా? అభినవ్ ట్రూ ఫ్రెండ్షిప్ అనే బుక్ తమ స్నేహానికి గుర్తని స్వప్నకిస్తాడు. పైకి నవ్వుతూ తీసుకున్న మనసులో మాత్రం బుక్ ఇచ్చినందుకు తిట్టుకుంటుంది స్వప్న. బుక్ తప్ప మరే గిఫ్ట్ దొరకలేదా? కనీసం కాస్ట్లీ లిప్స్టిక్ ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా అని అనుకుంది. ఇది ఏమీ తెలియని అభినవ్ కొద్దిసేపు స్వప్నతో మాట్లాడి టైం స్పెండ్ చేసి రేపు కాలేజీకి కలిసి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అభినవ్ ఇచ్చిన బుక్కుల్ని చూసి తిట్టుకున్న స్వప్న కాలేజీకి కలిసి వెళ్దాం అని అభినవ్ చెప్పగానే రోజా చెప్పిన పని అయిపోయినట్లు తెగ సంబరపడిపోయింది. అభినవ్తో కారులో దిగితే కాలేజీలో తానే స్పెషల్ అట్రాక్షన్ అయిపోతానని మురిసిపోతూ రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో అని ఆలోచించి ముందు బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాలి. ఈ మధ్య నల్లబడిపోతున్నానని తన అందాన్ని 1-2 సార్లు అద్దంలో చూసుకొని బాధపడిపోయింది. వెంటనే రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయింది తన అందాలకి మరుగులు దిద్దించుకోవడానికి. స్వప్నం దగ్గర నుంచి వచ్చిన అభినవ్ తన ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పుస్తక ప్రదర్శన ఉంది అని గుర్తుకు వచ్చి అక్కడ వెళ్ళడానికి రెడీ అవుతూ స్వప్నను కూడా రమ్మని అడిగితే అనుకున్నాడు. అంతలో వద్దు మరీ క్లోజ్గా ఉంటే నన్ను అపార్థం చేసుకుంటుంది అనుకుని కారుకి తీసుకుని వెళ్ళిపోయాడు అభినవ్. చిన్నప్పటి నుండి అభినవ్కి నేస్తాలు పుస్తకాలే. ఏ బుక్ కనిపించినా కొని తన పర్సనల్ లైబ్రరీలో దాచుకుంటాడు. అభినవ్ ఎక్కడ ఉంటే అక్కడ ఒక రూము లైబ్రరీగా మారవలసిందే. ఆ బుక్స్ అన్నీ తన తోటి నేస్తాలుగా అనిపిస్తాయి. ఎప్పుడు ఎవరితో కలవని అభికి నేస్తాలు అవే. మరి ఎదురు రేఖలతో చేసిన 3 అంతస్తుల బుక్ షెల్ఫ్లో ప్రతి మెట్టు ఒక ప్రపంచం. పై భాగంలో చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర బొమ్మలు, కథల పుస్తకాలు, పుస్తకాల పుటల్లో మడతపెట్టిన మూలల్లోని ఎప్పటికీ తడి చిరునవ్వుల జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి అభినవ్కి. ఆ జ్ఞాపకాలన్నీ తన సొంతం అన్నట్టుగా పుస్తకాలు పదిలంగా దాచుకున్నాడు. మధ్యంతస్తులో తెలుగు సాహిత్యం నుండి ప్రాచ్యాయ నవలలు వరకు ప్రయాణించే ఎన్నో పుస్తకాలు. ఎండమూరి, మురసలి, జైన్ ఐన్స్టైన్ ఇలా ఒకరేమిటి డిఫరెంట్ శైలి. ప్రతి పుస్తకము ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాయి. కింద అంచులో అభి మౌనాన్ని అర్థం చేసుకునే పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు, మహాభారతము ఇలా అన్ని రచయితల ఆలోచనలతో పక్కనే చరిత్ర విప్లవాత్మకంగా తిరగవేసిన స్వతంత్ర యోధుల పుస్తకాలు. ఆ బుక్ షెల్ఫ్ కేవలం చదవడానికే కాదు, అది ఒక జ్ఞాపకాల మ్యూజియం. ఇంటిలో ఉంటే ఎక్కువ సమయం గడిపేది పుస్తకాలతోనే. అందుకే ఎప్పుడు ఒంటరి అని ఫీల్ అవ్వలేదు అవి. అన్ని బుక్స్ ఉన్నా ఎక్కడ పుస్తకాల ప్రదర్శన జరిగినా వెళ్ళవలసిందే. పుస్తకాల స్టాండ్కి వచ్చి తనకి కావలసిన బుక్స్ చూస్తూ ఎదురుగా ఉన్న కావ్యాన్ని చూసి ఆగిపోయాడు. స్టాల్ మధ్య తిరుగుతూ ఓ నవల చదువుతుంది కావ్య. అతనికి ఆమెను కలవాలని ప్లాన్ లేదు. అనుకోకుండా ఎదురైనారు. అభి ఒక క్షణం సంకోచించాడు. కావ్యతో ఏం మాట్లాడాలో తెలియక. కావ్య తన వంక చూస్తే బాగుండు, తాను మాటలు కలిపితే మాట్లాడవచ్చు అని అనుకుంటూ కావ్య వైపే చూస్తున్నాడు. అని ఎవరో చూస్తున్నారనిపించడంతో కావ్య చుట్టూ చూస్తూ అభిని చూసి ఓ సెకండ్ ఆశ్చర్యపోయింది. వెంటనే నవ్వుతూ దగ్గరికి వెళ్ళి, అభి, నువ్వు నన్ను చూడడమా? అమ్మాయిల కామర్దోడులో ఉండే ద గ్రేట్ అభినవ్ గారు నన్ను చూడడం ప్రపంచంలో ఎందో ఇంతలా ఉంది అని తనదైన స్టైల్లో గలగలా మాట్లాడింది కావ్య. అవి కొంచెం మొమ్మాటంగా, అంటే అది నువ్వు చూస్తున్న పుస్తకం ఏమిటా అని చూసా అన్నాడు. ఏమిట్రా అభి, ఇలా దొరికిపోయావు అని తనలో తానే తిట్టుకుంటూ అనుకున్నా. అభినవ్ వేటి అమ్మాయిల ఒక చూడడం ఏమిటి అని. ఎనీహో, ప్రతిరోజులా కాకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు, అది చాలు మన పరిచయం ముందు సాగడానికి. అలాగే సాగాలంటే ఒక చిన్న కప్పు కాఫీ అని ముద్దుగా రిక్వెస్ట్గా అడిగింది. కావ్య అడిగిన విధానం నచ్చింది అభికి. అంతేకాదు, అభి కూడా ముగ్గురితో పరిచయం పెంచుకోవాలనుకోవడంతో వెంటనే సరే అని తల ఊపాడు. వావ్, నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. నీ మనసు మారకముందే మనము టీ తాగాలి. నడు అని కంగారు పెట్టింది. కావ్య అలా హుషారుగా చలాకీగా ఉండడం చూసి ముచ్చట వేసింది. ఆశ్రిత కూడా సేమ్ ఏజ్, కానీ ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నట్లు. ఏమైంది అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు.
రోజా వలన నాకు అమ్మాయిల మీద సదభిప్రాయం పోవడమే కాక నా మీద ఆశ్రితకి నమ్మకం కూడా పోయింది. తన బాధను పెంచుకోవడంలో నేను ఉంటాననే ధైర్యం కోల్పోయింది. ఫోన్ చేసినా నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం తప్ప తనకి తానుగా చెప్పడం లేదు. ఆయమ్మని అడిగి తెలుసుకుని చేయవలసి వస్తుంది అని ఆశ్రితని గుర్తుకు వచ్చి బాధగా అనుకున్నాడు. హలో, ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నావు, ఏమిటి కథ అని కొల్లెగరుస్తూ కొంటిగా అడిగింది కావ్య. నా కోసం తెలిసే నువ్వు అడుగుతున్నావా ఈ ప్రశ్న అని నవ్వుతూ అన్నాడు అభి. అవును అనుకో, అలా అడిగితే ఏదో ఒకటి మాట్లాడతావు కదా అని. సరే, నీకు ఒక విషయం చెప్పనా, నీ నవ్వు చాలా బాగుంది, ఎప్పుడూ నవ్వుతూ ఉండొచ్చు కదా. అయినా లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు. చదువు అయిపోతే కెరియర్, పెళ్ళి, పిల్లలు, అబ్బా ఒక్కటేమిటి ఎన్నో, వాటిలో ఏదీ తప్పించుకోలేం. మనకి ఉన్న టైం ఓన్లీ మనం చదువుకునే సమయంలోనే. ఎంజాయ్మెంట్ అయినా మరేదైనా. ఏమిటి, నేను చెప్పేది నిజం కదా అని నవ్వుతూ చూస్తున్న కావ్యని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు అభినవ్. ఏమిటి, ఇలాగే చూస్తూ ఉంటావా, కూర్చో అని అప్పటికే పక్కన ఉన్న శ్రీశాల దగ్గరికి రావడంతో ఒక కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్తూ అంది. చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ, నేనేమిటి ఈ అమ్మాయి మాటల మాయలో పడిపోయేలా ఉన్నాను. అభి, అమ్మాయిలను ఓన్లీ ఫ్రెండ్గా చూడు, అలాగే ట్రీట్ చేయి, మనసులోకి మాత్రం రానీకు అని తను దాన్ని చెప్పుకొని కూర్చున్నాడు. అభితో మాట్లాడడానికి ఛాన్సు ఎక్కడ మిస్ అవుతుందో అని గలగలా మాట్లాడుతుంది అభి. కావ్యమ్మ అడిగిన దానికి సమాధానం చెప్తూ ఎక్కువ శ్రోతలాగే ఉండిపోయాడు. ఉన్నట్లుండి సడన్గా, అవును మీరు ట్విన్స్ అంట కదా, నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం, ఒకసారి మీ చెల్లెలు ఫోటో చూపించవచ్చు కదా, అది కూడా నీకు అభ్యంతరం లేకపోతేనే అంది కావ్య. కావ్య అనుమానంగా చూశాడు. నీకెలా తెలుసు అన్నట్లు. అబ్బా, అమ్మాయిలకు అనుమానం ఎక్కువ అంటారు, కానీ మాకన్నా నీకు చాలా ఎక్కువే ఉంది, స్వప్న చెప్పింది అని తాగిన కప్పు కింద పెట్టి అంది. అంటే రోజా కోసం కూడా చెప్పిందా అని మరలా డౌట్ వచ్చింది అభినవ్కి. కానీ పైకి ఏమీ తెలియనికుండా ఇంకా ఏం చెప్పింది అని చాలా క్యాజువల్గా అడిగాడు. ఇంకా ఏముంది, మీ చెల్లెలి పేరు ఆశ్రిత అని, స్వప్నకి నీతో కూడా పరిచయము చాలా తక్కువ అని, నీకు అమ్మాయిలంటే కోపమని, కాకపోతే మీ చెల్లెలంటే ప్రాణమని చెప్పింది అంతే అని భుజాలు ఎకరిస్తూ దట్స్ ఇట్ అన్నట్టు. ఇంకా ఏమి చెప్పలేదా అని మరలా అడిగాడు. ఇంకా నా లేదే అని ఆలోచిస్తూ అని, ఆశ్రిత ఫొటోస్ చూపించవచ్చు కదా ప్లీజ్ అని క్యూట్గా అడిగింది. స్వప్న చెప్పితే చెప్పేది కదా, చెప్పలేదు కాబట్టి చెప్పట్లేదు. ఇంకా రెట్టించి అడిగితే ఏదో ఉందని డౌట్ వస్తుంది. రోజా నా లైఫ్లో అయిపోయినా అవసరం లేని చాప్టర్. ఆ రోజు నుండి నా ఎదురుగా రావడానికి కూడా ధైర్యం చేయని రోజా కోసం ఎందుకు నా ఆలోచన, వదిలే కావ్య అన్నట్టు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని గట్టిగా నిర్ణయించుకొని తన పాకెట్లోని ఫోన్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసి ఆశ్రిత ఫోటో చూపించాడు. ఆశ్రిత ఫోటో చూస్తూ అభినవ్ని ఆశ్రితని మార్చి చూస్తూ, నువ్వు ఏమీ అనుకోనంటే ఒకటి చెప్పచ్చా అని పర్మిషన్ అడిగింది. అడుగు అని తలగొప్పాడు. నిజానికి నా మనసులో ఏముంటుందో అది వెంటనే చెప్పాడు నాకు అలవాటు. ఫస్ట్ టైం నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను, ఎందుకంటే నీకు కోపం వస్తే ఇప్పుడే చిగురించిన మన ఫ్రెండ్షిప్ ఎక్కడ ఆదిలోనే ఆగిపోతుందని భయపడి అడిగాను అని తన కొనిరెప్పలు టపటపాలు ఆడిస్తూ అంది భయపడుతున్నట్లుగా. కావ్య చేసిన యాక్షన్కి గట్టిగా నవ్వేశాడు అభినవ్. నవ్వుతున్న అభినవ్ని చూస్తూ ఉండిపోయింది కావ్య. హలో అని చిటికి వేసి పిలుస్తూ, ఏదో చెప్తా అన్నావు, ఏమిటది అని అడిగాడు అభినవ్. అభినవ్ కోపం వచ్చేలా ఏమి అడగాలనుకుంటుంది కావ్య కూడా నిజంగా ప్రేమిస్తుందా లేకపోతే నాటకమా మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే మనము ఫాలో అవ్వాల్సిందే. నా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.